పశ్చిమాసియా దేశాల్లో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ఇప్పుడు హైదరాబాద్ నగరంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ బిజినెస్ల వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభావం వేలాది మంది గిగ్ వర్కర్ల జీవనోపాధిపై పడుతోంది. స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్లపై ఆధారపడే తమకు ఆర్డర్స్ లేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు డెలివరీ బాయ్స్. గతంలో రోజుకి 25 నుంచి 30 ఆర్డర్లు వచ్చేవన్నారు డెలివరీ బాయ్స్. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని తెలిపారు. రోజుకి 10 నుంచి 15 ఆర్డర్లు కూడా రావడం లేదన్నారు. పెట్రోల్ ఖర్చులు పెరుగుతున్నా కానీ ఆదాయం మాత్రం సగానికి పడిపోయిందని తెలిపారు. రోజువారీ ఖర్చులు తీరడమే కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గిగ్ వర్కర్స్. రెగ్యులర్ గా స్విగ్గీ చేస్తుండే, డైలీ 40 ఆర్డర్లు 30-40 ఆర్డర్లు కొడుతుండే. ఇప్పుడు చాలా తక్కువ అయిపోయినాయి. ఒక 25-20 దగ్గర కొడుతున్నాం అంతే. ఇప్పుడు ఆర్డర్లు కూడా వాళ్ళు తీసుకోవట్లేదు ఎక్కువ. మాకు ఇట్లా ఆర్డర్లు అసైన్ అవ్వట్లేదు. ఇక గ్యాస్ ప్రాబ్లం ఉంది కదా, దానివల్ల వాళ్ళ ఆర్డర్ తీసుకోలేదు. ఇంకా రంజాన్ అయిపోతే మొత్తానికి ఏం లేకుంటుంది. ఇంతకుముందుకు 1500 వస్తుండే, ఇప్పుడు 1000 రూపాయలు కూడా కష్టం అయిపోతుంది. బాగా బయట కూడా ఇబ్బంది అవుతుంది. ఏడా గ్యాస్ ఏడా ప్రాబ్లం ఉంది. అన్ని హోటల్స్ అన్ని బంద్ ఉన్నాయి. వంటకు అవసరమైన ఎల్పీజీ గ్యాస్ సరఫరా లేకపోవడంతో అనేక హోటళ్లు తమ మెనూలను తగ్గించుకున్నారు. కొన్ని హోటళ్లు ఉదయం, మధ్యాహ్నం మాత్రమే పరిమితంగా వంట చేస్తున్నారు. మరికొన్ని పూర్తిగా మూతపడే పరిస్థితికి చేరుకున్నాయంటున్నారు నిర్వాహకులు. మరికొన్ని హోటల్స్ ఆన్లైన్ ఆర్డర్లను కట్ చేశాయి. ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో ఆర్డర్లు భారీగా తగ్గిపోయాయని తెలిపారు గిగ్ వర్కర్స్. अभी डिमांड जो है ऑर्डर का डाउन चल रहा है. इसमें ये अमेरिका, इजराइल का, वो ईरान का जो युद्ध चल रहा है उसकी वजह से गैस की समस्या आ रहा है. जो नाइट में ऑर्डर आ रहा है वो बहुत स्लो होता है, रुक के ऑर्डर आता है. अभी हम लोग 10-15 मिनट वेट करते हैं, इसके बाद ऑर्डर आता है. कुछ रेस्टोरेंट इसके वजह से बंद भी हो रहे हैं. पहले तो मतलब जैसे आप ऑर्डर करें वैसे तत्काल आ जाता था. अभी आपको 10 मिनट वेट करना पड़ेगा, इसके बाद आपका ऑर्डर आता है. రంజాన్ కి హలీం, బిర్యానీ, కబాబ్స్, షవర్మా వంటి వంటకాలకు డిమాండ్ పెరిగింది. రాత్రి వేళల్లో ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్స్ భారీగా పెరుగుతాయి. గ్యాస్ కొరత, కట్టెల ధరలు పెరగడంతో హలీం తయారీ కూడా తగ్గింది. దీంతో ఆన్లైన్ ఆర్డర్స్ తగ్గిపోయాయన్నారు. గత ఏడాది ఒక్కో రోజు 12 గంటలు పనిచేసే వాళ్ళమని ఇప్పుడు ఆర్డర్స్ కోసం ఎదురు చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు డెలివరీ బాయ్స్. क्लोज भी हो गया हो, छोटे छोटे होटल क्लोज हो गए. जो बड़े होटल भी है ना, वो स्विगी जोमेटो को ऑर्डर नहीं दे रहे हैं. वो जो लोग दूसरे आते हैं ना, आके वो लोग लेके आ रहे हैं, हमारे को ऑर्डर नहीं आ रहा. बस होटल से आ जा रहे हैं ऑर्डर. आपके नहीं है बिजनेस मैम. वो गैस का प्रॉब्लम है ना, उसमें बिजनेस नहीं है मैम. और ट्रैफिक भी ऐसा रहता, वो एक ऑर्डर को 1 घंटा हो जाता. యుద్ధం ఇలాగే కొనసాగితే ఫుడ్ ఇండస్ట్రీపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. చిన్న హోటళ్లు మూతపడే అవకాశం ఉందన్నారు. డెలివరీపై ఆధారపడిన వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్.